ఒక ప్రకాశవంతమైన ఆదివారం ఉదయం రాకీ, క్లైరీ ఇద్దరూ ఆనందంగా లేచి, ఇవాళ పిక్నిక్కి వెళ్తాం అని అరవసాగారు. శాండ్విచ్లు ప్యాక్ చేశావా అని నాన్న. జ్యూస్, బిస్కెట్లు నేను తీసుకున్నాను. మర్చిపోకూడదు అని అమ్మ అంది. అందరూ కలిసి ఆనందంగా రెయిన్బో హిల్ పార్క్కి బయలుదేరారు. ఆ పార్క్ పచ్చటి చెట్లు, పూలు, పక్షులతో నిండిపోయి అందంగా ఉంది. వారు పెద్ద చెట్టు కింద మట్టుపెట్టుకుని తినడం ప్రారంభించారు. అప్పుడు రాకీ, అమ్మా, ఈ శాండ్విచ్ నక్షత్రంలా ఉంది. క్లైరీ గడ్డిలో ఏదో మెరుస్తోంది అని చూసింది. అది ఒక బంగారు తాళం. దీనితో ఏ తలుపు తీయచ్చో అని అన్నాడు రాకీ. ఒక స్క్విరల్ వచ్చి దగ్గరలో ఉన్న పాత చెట్టువైపు చూపించింది. ఆ చెట్టు అడుగున చిన్న తలుపు ఉంది. చూడండి, ఇది తాళంతో ఓపెన్ చేద్దాం అంది క్లేరీ. తలుపు తెరుచుకోగానే వెలిగే పుస్తకాలతో చిన్న గ్రంథాలయం. ఇదే మన కుటుంబానికి ఒక మాయాన్మయమైన ఆహ్వానం. నేను ఎగిరే జంతువుల పుస్తకం ఎంచుకుంటాను అంది క్లేరీ. నేను డైనోసార్స్తో నాట్యం చేయాలి అన్నాడు రాకీ. ఈ జోక్స్ పుస్తకం పువ్వులను కూడా నవ్విస్తుందట అన్నాడు నాన్న. ఫెయిరీ రెసిపీలు నేర్చుకుందాం అంది అమ్మ. వారు చెట్టుకింద కూర్చుని పుస్తకాలు చదువుతూ, నవ్వుతూ ఆనందంగా గడిపారు. ఇది నాకు జీవితంలోనే అద్భుతమైన పిక్నిక్ అన్నాడు నాన్న. ఇది పుస్తకాల మాయ కాదు, మన ప్రేమ మాయ అంది అమ్మ. మాయ అనేది పుస్తకాలలో కాదు, ఒక కుటుంబం కలిసి గడిపే ప్రతి క్షణం అసలైన మాయాన్మయం. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.